హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ప్రజెంట్ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అణచివేత ఎలా ఉందంటే ఒకానొక సమయంలో వాళ్ళ హక్కుల కోసం, బంగ్లాదేశీయుల యొక్క ఆత్మగౌరవం కోసం 1971లో దాదాపు భారత సైనికులు 3,000 మందికి పైగా చనిపోయి 10,000 మంది పైగా గాయపడి వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబడితే ప్రజెంట్ అక్కడ మన హిందువులపై జరుగుతున్న దారుణాలు ఎలా ఉన్నాయంటే దీనిపై ఎవరు మాట్లాడరా అనే ఫీలింగ్ వస్తుందన్న. ఎందుకంటే ఈవెన్ మన సినిమా సెలబ్రిటీలు కూడా ఎక్కడో పాలస్తీనాలో గాజాలోనే ఏవైనా జరిగితే మనకి సేవ్ గాజా, సేవ్ పాలస్తీన్, సేవ్ రాఫా ఏవో అని చెప్పి ట్వీట్లు వేసి సోషల్ మీడియా మొత్తం హడావిడి చేస్తున్న సెలబ్రిటీలు ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు అంత మౌనంగా ఉన్నారు? ఒక చందుదాస్ అనే ఒక వ్యక్తిని అసలు 20వ శతాబ్దంలో అత్యంత దారుణమైన ఘటన ఇది. ఒక మనిషిని కొట్టి చంపి అందరూ చూస్తుండగానే చెట్టుకి ఊరేయడం అనేది నిజంగా ఇది మాత్రం అసలు సెలబ్రిటీలు అనేవాడికి ఇవేవి కనిపించవా? దీనిపై మాట్లాడితే ఏమైనా జరిగిపోద్దన్న భయమా ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు మనం మానవులుగానే ఉన్నామా? అసలు ఇలాంటి ఘటనలు అంటే రోజు మన చుట్టుపక్కల జరుగుతున్నాయి. ఇది బంగ్లాదేశ్లోనో ఎక్కడో జరుగుతుంది, దానివల్ల ఇలా మాట్లాడుతున్నాను కాదు. మన చుట్టుపక్కల కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగినా సరే ప్రతి ఒక్కరూ మాట్లాడే ధైర్యం చేయట్లేదు. మరీ ముఖ్యంగా ఈ సెలబ్రిటీలు అనే వాళ్ళకి ఇంటర్నేషనల్ వైడ్గా ఎలాంటి ఏం జరిగినా సరే ముందుకొచ్చి ట్వీట్లు చేసేసి ఇవి చేసి అవి చేసి కువ్వెత్తుల ల్యాండ్లు పట్టుకుని తిరుగుతారు. కానీ మన హిందువులు, మన ఇండియన్స్ అయిన వాళ్ళకి వేరే దేశాల్లో ఏదైనా జరిగితే ఏ ఒక్కడు నోరు విప్పడు. ఇది ఎంత దారుణం చూడండి. దారుణమా, మరి దారుణమా? అసలు ఆ దేశం యొక్క అస్తిత్వాన్ని, ఆ దేశం యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడిన మనకే ఎలాంటి పరిస్థితి ఎదురవ్వడం అనేది ఇది నిజంగా అత్యంత దారుణం అన్న. 1950-51 సమయంలో బంగ్లాదేశ్లో 22% వరకు హిందువులు ఉన్న టైంలో ఇప్పుడు ప్రజెంట్ ఆ నెంబరు దాదాపు 8% పడిపోయిందంటే అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఒక్కసారి ఊహించుకోండి. సో మనకి చాలామంది అంటే ఈ సో కాల్డ్ తులసి చందు అని చెప్పి లేదంటే ఈ ఎవరెవరో చాలామంది ఉన్నారన్న. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ప్రశ్న అంటాడు అతనెవరో. నెక్స్ట్ ఇప్పుడు మనకి చాలామంది ఇలా ప్రతిదానికి ధ్రువరతి కానీ వీళ్ళందరూ ఏంటంటే ఇండియా మీద, ఇండియన్ గవర్నమెంట్ మీద ఏదేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. కానీ క్లియర్గా ఒక ఇండియన్ అనేవాడు, ఒక భారతీయుడు అనేవాడు వేరే దేశంలో, ఒక హిందూ అనేవాడు వేరే దేశంలో నరకం అనుభవించి చేస్తున్నా సరే ఇలాంటి నా కొడుకులు ఎందుకు మౌనంగా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళతో పాటు సెలబ్రిటీలు కూడా వీళ్ళేం సెలబ్రిటీలు నాకు అర్థం కాదు. ఒక ఇండియాలో ఉంటారు, ఇండియాలో బతుకుతారు, ఇండియాలోనే ఫేమ్ సంపాదించుకుంటారు. ఒక హిందూకి ఏమైనా ఏం జరిగినా పక్క రాష్ట్రంలో, ఎక్కడ జరిగినా పక్క రాష్ట్రంలోనే కాదు, ఈవెన్ పక్క దేశాల్లో ఏం జరిగినా సరే ఆవిడ పట్టించుకోడు. మరి ఇదేం లాజిక్కో నాకైతే అర్థం కాలేదు ఈ సంఘటనపై. అంటే మరి సెలబ్రిటీలు స్పందిస్తే వాళ్ళ సినిమా కలెక్షన్లు తగ్గిపోతాయనా, లేదంటే వాళ్ళ ఫేమ్ తగ్గిపోతుందనా? మరి అది నిజంగా వీళ్ళు పూర్తిగా దేని మీద స్పందించకపోతే ఎవడేం అడగడు. కానీ మనకి సంబంధం లేని విషయాల మీద మనకు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాల్లో ఏదైనా జరిగితే మనం సానుభూతి చూపిస్తాం. ఈవెన్ ఒకనొక టైంలో సుప్రీంకోర్టు కుక్కల్ని చంపడం నేరం అంటే కుక్కల్ని క్లియర్గా చెప్పాలంటే సంఖ్య తగ్గించడం కోసం మన మనుషులకి ఏదైనా హాని జరిగితే వాటిని చంపొచ్చని ఎప్పుడైతే తీర్పిచ్చిందో అప్పుడు చాలామంది సెలబ్రిటీలు కన్నీళ్ళు పెట్టుకున్నారు. అమ్మో కుక్కలన్నీ చంపేస్తే అలాగే. కానీ మన హిందువులకి పక్క దేశంలో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్క దేశంలో కలకత్తా దాటితే బంగ్లాదేశ్, అలాంటిది అక్కడ అంత ఘోరాలు జరుగుతున్నా ఏ ఒక్కరూ మాట్లాడట్లేదంటే ఇంకేమంటాం అన్న. ఇది నిజంగా ప్రజాస్వామ్యం అంటారు, అందరికీ సమాన హక్కులు కావాలంటారు. ఎంతసేపు సమాన హక్కులు అంటే ఎలా ఉందంటే ఒక వర్గానికి తప్పు ఏదైనా ఇన్ కేసు జరిగితే దాని గురించే మాట్లాడుతాం, వేరే వర్గంకి ఏం జరిగింది మేము మాట్లాడడం అంటే ఇంకా సమాన హక్కులు ఏమున్నాయి? చెప్తున్నా కదా, చాలామంది మారు పేర్లతో ఈ యూట్యూబ్లో వాళ్ళ సొంత పేరు కూడా చెప్పుకోకుండా పేర్లు మార్చుకొని సర్టిఫికెట్లు చేయించుకొని మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మన హిందుత్వం పైన, హిందూ ధర్మాలపైన, హిందూ మీద. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఎవడో కూడా మళ్ళీ రావాలి. ఎవడో ఒకడంటే సరిపోవట్లేదన్న. వచ్చిన ఒకడికి కూడా మనం పవర్ ఇవ్వట్లేదు కదా. ఎవడో ఒకడు వస్తాడు, ఏదో చేద్దామని వస్తాడు. కానీ మనకున్న ఎదవ నాలెడ్జ్తో, ఇదితో ఈడెందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తాం తప్ప వీటిలో ఇంకోటి ఎందుకు మాట్లాడట్లేదని ఎవడో ఆలోచించట్లేదు. సో ఓవరాల్గా ఈ ఇష్యూపై ఇప్పటి వరకు కూడా స్పందించిన సెలబ్రిటీలు అనేవాడు అసలు సెలబ్రిటీ కాదు. ఎంత దారుణం అన్నా నాకు ఇప్పటికీ గుర్తే. సేవ్ రఫా, సేవ్ పాలస్తీన్, సేవ్ గాజా అని ఫ్లెక్స్లు పట్టుకొని వైజాగ్ బీచ్ రోడ్ నుంచి హైదరాబాద్ హుస్సేన్ సాగర్ దగ్గర కూడా చాలా ధర్నాలు జరిగాయి, చాలా ఇది చేసి ఏవో చేశారు.
కానీ బంగ్లాదేశ్లో ఒక వ్యక్తిని, ఒక హిందువుని కాదన్న ఒక మనిషిని బౌద్ధ మతం చేస్తున్న వాళ్ళు, క్రిస్టియానిటీ ఉన్నోళ్ళు, హిందువుల్ని ఇష్టానుసారంగా అంత దారుణంగా ట్రీట్ చేసి చంపుతుంటే ఏ ఒక్కడు స్పందించకపోవడం అనేది అత్యంత దారుణం. ఇప్పుడు ప్రజెంట్ మరి బీజేపీ గవర్నమెంట్ నుంచి కూడా ఎవరూ మాట్లాడకపోవడం అనేది నిజంగా హాస్యాస్పదమే. ఇదేదో కాంగ్రెస్, బీజేపీ అవన్నీ పక్కన పెట్టండి. ఈ సెలబ్రిటీలు అనే వాళ్ళు చెప్తున్నా కదా, వీళ్ళకి ఏంటంటే పక్క దేశాల్లో ఏం జరిగిపోయినా సరే అబ్బాబ్బా ఏం జరిగిపోయింది, ఏంటి ఇంత అన్యాయం అది అంటున్నారు. కానీ కొన్ని జస్ట్ వేల కిలోమీటర్ల దూరంలో ఉంటే స్పందిస్తున్నారు. కానీ జస్ట్ కొన్ని ఒక 20-30 మైళ్ళు అంక గట్టి కొడితే ఒక 100 మైళ్ళ దూరంలో ఉన్న బంగ్లాదేశ్లో తప్పులు జరుగుతుంటే ఇంత దారుణంగా హింసిస్తున్న ఏ ఒక్కరూ మాట్లాడకపోవడం మాత్రం ఇది చాలా అంటే చాలా తప్పు. సో ఈ విషయంపై మీ జెన్యూన్ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.